ప్రభువును రక్షకుడును విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొకసారి దేవుని యొక్క పాద సన్నిధికి ఈ రీతిగా ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటానికి కృప చూపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలుగా కూడి ఉన్న మీకు కూడా ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని ఈ దినాన మనం చదువుకొని అందులో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ మనము చూసినట్లయితే పాపము గురించి రాయబడినటువంటి మాటను మనం చదువుకున్నాం. పాపము తెచ్చిపెట్టేది, పాపము చేసేటువంటి వారికి తెచ్చిపెట్టేటువంటిది మరణము. పాపానికి ప్రతిఫలము మరణము. అయితే దేవుని యొక్క కృపావరము, దేవుని యొక్క మహాకృపను బట్టి మన కొరకు ఇవ్వబడిన, మన కొరకు ఈ లోకానికి పంపించబడిన, మన కొరకు బలియాగమైనటువంటి యేసుక్రీస్తు నందు మరి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం. పాపానికి ప్రతిఫలము మరణము, అదే రీతిగా దేవుని కృపావరము యేసుక్రీస్తునందు ప్రతి ఒక్క బిడ్డకు నిత్య జీవము. అయితే ఈ దినాన పాపాను గురించి మరి చూసినట్లయితే, పాపమును గురించి బైబిల్లో ఇంచుమించుగా 487 సార్లు పాపమును గురించినటువంటి ప్రస్తావన రాయబడి ఉంది. ఇందులో మరి పాపాను గురించి మనము తెలుసుకోవాలి. పాపం అంటే ఏంటి, పాపం అనేది ఎలాగ ప్రవేశిస్తుంది, ఒక మనిషిని పాపము ఎలాగా బలహీనపరిచి వశపరుచుకుంటుంది, మానవుడు ఆ పాపానికి ఏ విధంగా దాసోహమైపోతాడు అనే విషయాలు మనం బైబిల్లో నుంచి, దేవుని వాక్యం నుంచి చూసినప్పుడు, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ స్వయాన దేవుడే మాట్లాడుతున్నట్లుగా దేవుడు కయీనుకు చెప్తున్నటువంటి మాటలు, దేవుడు కయీనుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నీవు సత్క్రియలు చేసినడల తలెత్తుకొనవా, సత్కార్యము చేయనిడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనేటువంటి మాట ప్రభు అంటున్నారు.
ఇక్కడ క్రియలు మంచిగా కాకపోతే, ప్రవర్తన అనేది మంచి కాకపోతే, తలంపులు అనేటువంటివి మంచివి కాకపోతే, సత్క్రియలతో కూడినది కానీ కాకపోతే, ఆ యొక్క ఇంట ఎవరైతే మంచి క్రియలు, సత్కార్యాలు, సత్క్రియలు అనేవి చేయకుండా జీవించే జీవితము విచ్చలవిడి జీవితం అయితే, తనకిష్టం వచ్చినట్లుగా జీవించాలి, తనకిష్టం వచ్చినట్లుగా బ్రతకాలి అని ఒకవేళ అలాంటి ఆలోచనలతో జీవిస్తున్నటువంటి వారి ఇంట పాపం ఇప్పుడు కూడా పొంచి ఉంటుందని, ఆ పాపానికి ఆ సత్క్రియలు మంచివి కాదు కదా, ఆ క్రియలు మంచివి కాదు కదా, ఆ చూపు మంచిది కాదు కదా, ఆ తలంపులు మంచివి కాదు కదా, ఆ ప్రవర్తన మంచిది కాదు కాబట్టి, ఆ పాపం అనేది ఆ ఇంట, వాని యొద్ద పొంచి ఉన్నట్లుగా అది వాని మీద వాంఛ కలిగి, వాడంటే ఇష్టము కలిగినట్టుగా వాడిని విడిచిపెట్టకుండా వాడిని పట్టుకొని అన్నట్లుగా తిరిగి వాడు దానికి దాసోహం అయిపోతాడు కాబట్టి, దాని యొక్క దాసత్వంలో ఉంటాడు కాబట్టి, ఇంకా అది ఎలాగ నడిపిస్తే అలాగా, అది ఏ విధంగా చేయిస్తే ఆ విధంగా చేయటము, టోటల్గా దీని యొక్క ప్రతిఫలము మానవుడు నిత్య మరణము, నిత్య నరకము, నిత్య నాశనంలోకి నడిపించబడుతున్నాడు అనేటువంటి గ్రహింపు అనేది లేకుండా ఉంటూ ఉన్నాడు. రెండో మాటగా చూసినప్పుడు లేవి కాండము 26వ అధ్యాయము 21వ వచనము చూసినప్పుడు, ఆ అధ్యాయం అంతా కూడా చదువుతున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమున్నాయంటే, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములు బట్టి మరి 7 మిమ్మలను బాధించేదను అనేటువంటి మాట ప్రభు అంటున్నాడు. దేవుని యొక్క మాట వినకుండా, దేవుని మాట చొప్పున నడుచుకోకుండా విరోధముగా నడిచేటువంటి వారు కనుక, మరి ప్రభు చెప్పేటువంటి మాట కూడా, లేంటి ప్రభు రాయించినటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు, మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తాడు. కనుక ఇప్పుడు ప్రభు ఆజ్ఞాపిస్తున్నప్పుడు, ప్రభు మాట్లాడుతున్నప్పుడు అది వినకుండా, లక్ష్యము చేయకుండా విరోధముగా నడుచుకుంటున్నాడు కాబట్టి, ఆ పాపాన్ని బట్టి 7 బాధించబడతావు, 7 బాధలు పడాల్సి వస్తుంది. ఇదే మాట కయ్యను దేవునితో చెప్తూ ఉన్నాడు. అయ్యో, నేను పాపం చేశాను, నన్ను ఒకవేళ ఎవరైనా కనుగొని నన్ను మరి హత్య చేస్తే, ఒకవేళ నాకు మరణం అనేది వారి వలన వస్తే అని అంటే, నీవు దేశ దిమ్మరుగా ఉంటూ ఈ పాపాన్ని బట్టి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నిన్ను కనుగొని నీ విషయంలో జోక్యం చేసుకున్నటువంటి వాడికి నువ్వు చేసినటువంటి పాపము ఒకంత నేను విమర్శిస్తూ, నీ మీద హత్య ప్రయత్నం చేస్తూ, ఒకవేళ నీ విషయంలో వాళ్ళు జొరబడినప్పుడు వారు నిశ్చయముగా 7 వాళ్ళ మీదకి ఆ దోషం వస్తుంది అని అంటాడు. కనుక ఇప్పుడు మరి మనిషి పాపము చేయటానికి, పాపములోకి ప్రవేశించటానికి, పాపం చేత పట్టబడటానికి, పాపము పొంచి ఉండటానికి,
పాపము ఏలుబడి చేయటానికి కారణమేంటి అంటే, దేవుని మాట వింటూ లోబడినటువంటి వాడు అలాంటి వాటికి లోబడడు, అలాంటి బలహీనతల్లోకి చిక్కుకొనిపోడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగనే పాపాన్ని బట్టి ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మరి ఎవరు పాపము చేస్తారో ఆ పాపము చేసినటువంటి వాడికి ఆ యొక్క మరణ శిక్ష. ఒకవేళ కుమారుల దోషమును బట్టి తండ్రులకి మరణము కాదు, తండ్రుల యొక్క దోషాన్ని బట్టి కుమారులకు మరణము కాదు, ఎవరు పాపాన్ని బట్టి వాళ్ళకి మరణశిక్ష. కనుక మరి ఆ విషయాన్ని ఆలోచన చేయకుండా ఒకవేళ ప్రభు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన దాసుని మరుగుపరిచి మాట్లాడుతున్నప్పుడు ఆ గ్రహింపులోకి రావాలి. అలాగ తెలుసుకొని జాగ్రత్త పడటానికి, ఆ పాపలోంచి విడుదల పొందుకోవటానికి మరి ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క సహాయం కోరాలి. మొత్తానికి మరి ఏది పాపము అని చూసినప్పుడు మరి కొన్ని బైబిల్లో ఒకవేళ బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఒక 16 రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. మొత్తానికి పాపం గురించి బైబిల్లో ఎన్ని మార్లు రాయబడి ఉన్నాయి అంటే 487 సార్లు రాయబడి ఉన్నాయి. వాటిలో కొన్ని మాటలు మనం చూసుకున్నప్పుడు అవి మన యొక్క ఆత్మీయ స్థితిలో ఎక్కడ పనిచేస్తున్నాయి, మన పాపంలో పడిపోవటానికి, మన ఆత్మీయ స్థితిలో భక్తి జీవితంలో ఎక్కడ అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఎక్కడ అవి మనల్ని దెబ్బతీస్తున్నాయి అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పాపాన్ని మనం గ్రహించగలము. వాక్యాన్ని బట్టి మరి వాటి నుంచి బయటపడటానికి, వాటిలోకి మనము చిక్కుకోకుండా తప్పించబడటానికి దేవుడు, దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ సహాయము ఆ క్రమములో ప్రభు తన దాసుల ద్వారా తెలియచేస్తూ ఉంటారు. మొదటగా ఏది పాపము అంటే, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనములో అక్కడ ఒక మాట రాయబడింది, ప్రార్థన చేయకపోవట పాపం. ఎవరి జీవితంలో పాపం ఉండదో, ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో, ఎవరి జీవితంలో ప్రార్థనా జీవితం అనేది కలిగి ఉండరో, ప్రార్థన చేయరో, లేదంటే ప్రభుతో మాట్లాడరో, ఈ ప్రార్థన అనేటువంటి మరి సంబంధము దేవునితో కలిగి ఉండరో, అలాంటి వారి జీవితంలో వాళ్ళు బలహీనపరచబడటానికి, పాపములో పడిపోవటానికి, పాపము అనేది దాన్ని ఆసరా చేసుకొని ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని అక్కడ భక్తుడు అంటాడు, నేను కానీ ప్రభుకి ప్రార్థన చేయకపోతే, మీ పక్షంగా ప్రార్థన చేయకపోతే, ప్రభు బిడ్డల పక్షంగా ప్రార్థన చేయకపోతే, ఈ ప్రార్థనా జీవితం నీకు కలిగి ఉండకపోతే, ఈ ప్రార్థనా సంబంధము దేవునితో ఆ కమ్యూనికేషన్ నాకు లేకపోతే ఆటోమేటిక్గా నేను పాపం చేసినట్లే, పాపములో పడిపోయినట్లే. పాపం వచ్చి అది బలత్కారంగా పట్టుకొని ఏలుబడే స్థితి దానికి కలుగుతుంది అన్నట్లుగా భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినప్పుడు, మేలైనది చేయగలిగి ఉండి అలాగా చేయకపోవటము పాపం అంటాడు. మేలేందో కీడేందో వివేచించేటువంటి వివేచన ప్రభు మానవునికి ఇచ్చాడు. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా,
మంచి మాట్లాడుతున్నామా, చెడు మాట్లాడుతున్నామా, ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నామా, క్షేమం కోరుకుంటున్నామా, లేంటే నాశనం కోరుకుంటున్నామా? మనము చేసేది ఇతరులకి మంచిగా, మేలుకరంగా, మరి వాళ్ళకి ఆశీర్వాదకరంగా, నాకు దీవెనకరంగా ఉన్నదా, ఇది మంచిదేనా అనేది ఆ వివేచించేటువంటి వివేకము మానవునికి దేవుడు అనుగ్రహించారు. అయితే ఈ యొక్క మానవుడు శరీర సంబంధంగా, భూ సంబంధంగా, లోక సంబంధముగా లోకంలో ఉన్నటువంటి వాటిని, లోకంలో ఉన్న వాటి ద్వారా ఆకర్షించబడుతూ ఉన్నప్పుడు ఆ ఆకర్షణ తన హృదయంలో కలిగించేటువంటి ఇచ్చ, ఆశ, ఆతృత, ఆత్రము అనేవి మనిషి మేలేందో కీడేందో అనేది వివేచించకుండా అది ఏ కాడికి సొంతం కావాలి, దాని రుచి చూడాలి, దాన్ని కలిగి ఉండాలి, అనుభవించాలి అన్నట్టుగా దాని తర్వాత కలిగేటువంటి ప్రమాదాలు ఎలాగుంటాయో, దానివలన కలిగేటువంటి నష్టాలు ఎలాగుంటాయో, దానివలన ఎంతగా మరి ఇబ్బంది కలుగుతుందో అనేటువంటి ఆ వివేచన శక్తి, ఆ వివేకాన్ని మానవుడు కోల్పోతూ ఉన్నాడు. అది మరి వాక్యం హెచ్చరిస్తున్నటువంటి మరి ఆ విషయాలు. తర్వాత మూడవదిగా మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడు. ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీరిన తర్వాత అది 10 ఆజ్ఞలుగా మారాయి. ఆ 10 ఆజ్ఞలు అనేది ఇంచుమించుగా 3000కి పైగా దాటినటువంటి ఆజ్ఞలు అయినాయి. ఆ ఒక్క ఆజ్ఞ మీరిన దాని వలన అనేక ఆజ్ఞలు, అనేక కట్టడలు, విధులు అనేది మానవునికి ఇచ్చి సరిచేసి ధర్మశాస్త్ర ప్రకారంగా సరిదిద్దబడటానికి ఆ విధంగా ఇవ్వాల్సి వచ్చింది. కారణం ఆజ్ఞను అతిక్రమించటం, ఆజ్ఞకు లోబడటం కాకుండా ఆ ఆజ్ఞను అతిక్రమించి తను చేయాలనుకున్నది చేయటం, తను చేస్తాను అన్నది చేయటం. ఇందులో దేవుని ప్రమేయం లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని యొక్క ఇష్టాలు కాకుండా తన ఇష్ట ప్రకారముగా చేయటానికి స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని మరి ప్రవర్తించేటువంటి ప్రవర్తన. కనుక ఈ యొక్క 3 మాటలు మనం చెప్పుకున్నాం. అనేక పాపం గురించి రాయబడ్డాయి. అయితే మనం 3 మాటల వరకే మనం చెప్పుకున్నాం. ప్రార్థన అనేది మరి జీవితంలో, విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థనా శక్తి, ప్రార్థన బలము, ప్రార్థన క్రమము, ప్రార్థన ద్వారా దేవునికి సమీపం, ప్రార్థన వలన దేవునితో సహవాసము, దీనిని బట్టి బలపడుతూ ప్రతిదీ కూడా గ్రహిస్తూ నడిపించబడుతూ ఒక నడిపింపులో మంచి చెడులను, మేలైనది ఏందో వివేచన శక్తి కలిగి ఉండటానికి. మూడవదిగా మరి అతిక్రమించకుండా ప్రభు యొక్క మాటని, ఆజ్ఞ అతిక్రమించకుండా సరి చేసుకోవటానికి ప్రభు మనకి సహాయం చేస్తున్నారు. కనుక ఈ పాపం నుంచి విమోచన కలగాలి అనంటే నేను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది అంటే, యేసుక్రీస్తు వారు ఈయన ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా
ఆయన రక్షకుడుగా, పాపుల విమోచకుడుగా, లోక పాపములు మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు. అయితే నా పాపానికి విమోచన కలగాలంటే ఏం చేయాలి? మరి తన యొక్క అతిక్రమ క్రియలకు పరిహారము నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తు నొందినవాడు, మరి యెహోవా దృష్టిలో నిర్దోషిగా ఎంచబడేటువంటి ఇది రావాలంటే పాపాల్ని కప్పెట్టుకోకుండా, పాపాల్ని మరి సమర్థించుకోకుండా, మరి నమ్మదగినటువంటి దేవుని ఎదుట ఆ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుంచి పరిశుద్ధులుగా మార్చును. ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా మనము కూడా వెలుగులో నడిచిన ఎడల యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పరిశుద్ధులుగా మార్చును. కనుక ఈరోజు ఆ పాపాల నుంచి విమోచన కలగటానికే కదా దేవుని యొక్క వరముగా, మనకు వరముగా ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు కృపావరముగా, కృపాసత్య సంపూర్ణుడుగా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చినటువంటి మరి దేవుడిగా, మన పాపములకు విమోచనగా ఆయన యొక్క క్రయధనం చెల్లించటానికి, తన రక్తాన్ని మనకు క్రయధనంగా చెల్లించటానికి, మన పాప శిక్ష ఆ దేహం మీద ఆయన అనుభవించటానికి, మన మరణము ఆయన మరణం పొందటానికి, ఇవన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు తొలగించబడటానికి, విమోచించటానికి, విడుదల కలగటానికి, తిరిగి యేసుక్రీస్తును ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు. కనుక యేసుక్రీస్తును ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోవను, సమస్తము కొత్తవగును అన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలను బట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పాపం గురించి తెలుసుకున్నాం. పాపానికి ప్రతిఫలం ఏంటో, అయితే ఆ పాపంలో ఉంటూ నశించిపోకుండా, నిత్య నాశనం మరణం పొందకుండా దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి, కృపావరమును బట్టి మనలో పాపం ప్రవేశించటానికి, పాపం మనలో ఉండి ఏలుబడి చేయటానికి, మనం చేసేటువంటి పొరపాటు ఏందో మనం తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి మనం సరిచేసుకుందాం. నమ్మదగినటువంటి సహాయకుడైనటువంటి దేవుని యొద్దకు వద్దాం. మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరం పొందుకొని మనం తిరిగి నూతన సృష్టిగా మార్చబడి దేవుని యొక్క కృపావరములో ఆయన కృపను బట్టి మనం వర్ధిల్లుతూ, కృపను బట్టి మనము అన్నిట్లో కూడా దీవించబడుతూ, ఆస్వాదించబడుతూ, క్షేమము కలిగి ఆయన మార్గములో, ఆయన సత్యములో, ఆయన జీవములో నిత్య జీవం పొందటానికి మనము సిద్ధపడదాం. అట్టి సహాయము దేవుడు ప్రతి బిడ్డకు కూడా కలుగు చేయనుగాక. అలాంటి అనుగ్రహము ప్రతి బిడ్డకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలనైనా. ఈరోజు పాపం అంటే ఏంటో, ఆ పాపానికి ప్రతిఫలం ఏంటో, ఈరోజునైనా మరి ఆ పాపము అనేది ఎలాగ ప్రవేశిస్తుంది, పాపం ఏం చేస్తుంది, పాపం కలగటానికి కారణాలు ఏంటో మరి నీ మాటలు మాకు తెలియజేశారు. ప్రియ బిడ్డలు అందరూ కూడా వింటూ ఉన్నారు, వినబోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభువా, నీ కృపను బట్టి బిడ్డను రక్షించమని, విమోచించమని, పరిశుద్ధులుగా మార్చి బిడ్డలు నీ కృపను బట్టి వర్ధిలింపచేయమని
ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధపరిచి నిత్య జీవానికి వారసులుగా మార్చమని, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ క్షేమం బిడ్డలు కలుగు చేసి నాయన నీ కృప మహదైశ్వర్యములో ప్రతి అవసరం తీర్చబడిన కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, సంరక్షణ, దీవెన ప్రతి బిడ్డకు కూడా కలుగునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కలిగిన యావత్తు కూడా మంచి, మేలు, శుభములు దేవుని వలన కలుగునుగాక. ఆమెన్.